మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ వైష్ణవి జ్యువెలరీ షాపులో గత నెల 30న గుర్తు తెలియని 3 మహిళలు వెండి ఆభరణాలు కొనుగోలుగాని వచ్చి షాపు నిర్వాహకులను ఏమార్చి 10 జతల వెండి పట్టగొలుసులు సుమారు అరకిలో బరువు గల 45,000 రూపాయల విలువ గల పట్టగొలుసులు దొంగిలించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు దర్యాప్తు జరిపి దొంగతనానికి పాల్పడ్డ మహిళలు భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్పేట్ గ్రామానికి చెందిన మసు, అన్నపూర్ణ, రాధా, పూలమ్మలుగా గుర్తించి అదుపులోకి తీసుకొని దొంగిలించిన సొత్తును జప్తు చేసి నేడు మంచిర్యాల పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారణ చేపట్టారు. నిందితులు 3 గతంలో సైతం వరంగల్, మట్టివాడ, జమ్మకుంట, బెల్లంపల్లిలలో ఇదే తరహాలో దొంగతనాలు చేసి పట్టుబడి జైలుకు వెళ్లినట్లు విచారణలో తేలింది. ఇట్టి కేసు విచారణకు గత నెల 30న బెల్లంపల్లి కోర్టుకు వచ్చి తిరుగు ప్రయాణంలో మంచిర్యాలలో చేతివాటం ప్రదర్శించినట్లు తెలిపారని ఇన్స్పెక్టర్ బన్సీలాల్ తెలిపారు. షాపుల లోపలికి వచ్చేవారు మాస్కులు, స్కార్ఫ్లు ధరించి గ్రూపులుగా వచ్చే మహిళలు, పురుషుల పట్ల తగు జాగ్రత్తలు పాటించాలని, వారి వెంట తెచ్చే లగేజీని, బ్యాగులను షాపు బయట పెట్టే విధంగా విధిగా కౌంటర్లను ఏర్పాటు చేయాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని, ప్రతి షాపులో లోపల బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని వ్యాపారస్తులకు పోలీస్ ఇన్స్పెక్టర్ విజ్ఞప్తి చేశారు. సాయంత్రం 4:30 నుంచి 5 గంటల మధ్యలో గుర్తు తెలియని మహిళలు వచ్చి షాప్లో, జ్యువెలరీ షాప్లో ఈ పట్టీని, సిల్వర్ పట్టీని కొడుతున్నట్టు పట్టిస్తూ వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసి షాప్ అందులో నుంచి దాదాపు 10 శాతం సిల్వర్ పట్టీ బరువు వెయిట్ వచ్చేసి 500 గ్రాములు, ½ కేజీ వెండిని ముస్లించి దొంగిలించుకుపోయారని చెప్పి రోజు వైష్ణవి జ్యువెలర్స్ కంప్లైంట్ ఇచ్చారు. దానిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వీళ్ళని ఐడెంటిఫై చేసి ఈరోజు క్రైమ్ టీమ్ని భూపాల్పల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల్ ఇస్టేట్ గ్రామానికి చెందిన వారిగా వీళ్ళని గుర్తించడం జరిగింది. ఈరోజు క్రైమ్ పార్టీని పంపించి నేను పట్టుకొని రావడం జరిగింది. ఈ 3 మహిళలు ఎవరైతే గుర్తు తెలియని మహిళలు ఉన్నారో వాళ్ళు ఒకటి మాసు, అన్నపూర్ణ, వయసు 40 సంవత్సరాలు, ఇస్పేట్. గుడిపాక రాధా, ఆమె కూడా ఇస్పేట్. ఇంకో ఆమె శనివారం పూలమ్మ. వీళ్ళు 3 కలిసి దొంగతనం చేసినట్టు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. వీళ్ళు 30వ తేదీన వీళ్ళపై ఆల్రెడీ మట్టెవాడ పోలీస్ స్టేషన్, బెల్లంపల్లి, 2-3 చోట్ల జమ్మికుంట, హైదరాబాద్ ఏరియాలో ఇంతకుముందు ఇదే దొంగతనం చేసినట్టు కేసులు ఉన్నాయి. బెల్లంపల్లి కేసులో కోర్టుకు హాజరు కావడానికి 30 సెప్టెంబర్ వచ్చి కోర్టు అటెండ్ అయిన తర్వాత తిరిగి వాళ్ళ ఊరికి వెళ్తున్న క్రమంలో ఇక్కడ అఫెన్స్ చేసి వెళ్ళారు. వీళ్ళు గత మే నెలలో కూడా మళ్ళీ మన బెల్లంపల్లి పట్టణంలో జ్యువెలరీ షాప్లో చేశారు. అది కేసు దరఖాస్తు లేదు. సో
సో వీళ్ళు ఇదే తరహా దొంగతనాలు చేస్తూ పట్టుబడ్డారు ఇంతకుముందు కోసం. ఇప్పుడు ఈ కేసులో ఐడెంటిఫై చేసి పట్టుకురావడం జరిగింది. మేము వీళ్ళ వద్ద నుండి 500 గ్రాముల కిలో ఏదైతే దొంగిలించిన వెండి ఉన్నదో ఐటమ్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. గోల్డ్ షాప్ వాళ్ళకి కానీ ఇతర ఏ వ్యాపార సముదాయం వాళ్ళకి కానీ పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే వీళ్ళు లేడీస్ గుర్తు తెలియని వ్యక్తులు సమూహాలుగా లోపలికి వచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని లేదా స్కార్ఫ్ని కట్టుకొని ఫేస్ కవర్ చేసుకుంటూ వచ్చేవాడిని దయచేసి వాళ్ళని తొలగించే విధంగా రిమూవ్ చేసే విధంగా ముందే చేయాలని, ఏదైనా డౌట్ఫుల్గా అనిపించినప్పుడు ఇంకా గ్రూప్గా షాపుల్లో వచ్చినప్పుడు వాళ్ళని సేల్స్మెన్స్ గమనిస్తూ ఉండాలి. యాక్టివిటీ వాళ్ళకి గమనిస్తున్నారు మూమెంట్. అంతేగాని రాగానే అది చూపి ఇది చూపి వాళ్ళ అటెన్షన్ డైవర్షన్ వాళ్ళ మెయిన్ ఎన్నో ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజింగ్లో పెడతారు సేల్స్మెన్స్. కాబట్టి సేల్స్ గర్ల్స్ కానీ సేల్స్ కొంత వాళ్ళని ముఖాలుగా వచ్చినప్పుడు మరి అలర్ట్ అయ్యి గమనిస్తున్నాను. అదేవిధంగా లగేజ్లు పట్టుకొని వస్తారు, బ్యాగ్స్ క్యారీ బ్యాగ్స్ పట్టుకొని వస్తారు. వాటిని బయట షాప్ వాళ్ళే ఏదైతే షాప్ వాళ్ళు కౌంటర్ పెట్టి బయట అక్కడే తీసుకొచ్చే లగేజ్ అక్కడే బయట ఉంచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరైతే స్క్రాప్స్ పెట్టుకొని చుట్టూ ముఖాన్ని కవర్ చేసుకుంటూ మాస్క్ పెట్టుకొని వస్తారో వాళ్ళని ఇమ్మీడియట్లీ రిమూవ్ చేయించే విధంగా లేడీస్ షాప్ ఎవరైతే ఉంటారో చేంజ్ ఇప్పటికీ పంపించాలి. ప్రివెంటివ్ మెజర్స్ అనేది ఖచ్చితంగా షాప్ ఓనర్స్ తీసుకోవాలి. లేకపోతే ఈ విధంగా ఫ్యామిలీలో వచ్చి దొంగతనాలు చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే కేవలం కస్టమర్ వస్తున్నారు కదా అని చెప్పేసి కాకుండా కొంత జాగ్రత్తలు గమనిస్తూ సర్వేలెన్స్ నిఘా పెట్టాలని వచ్చారు. కస్టమర్ మాట్లాడిన ఇంకా ఎవరైనా వెండర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రివెంటివ్ మెజర్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. షాప్లో చెకింగ్ ప్రాపర్ చెకింగ్ ఉండాలి. అదేవిధంగా వాళ్ళు లగేజ్ తీసుకొచ్చిన లగేజ్ని బయటనే కౌంటర్లో పెట్టించే విధంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ఫేస్ కవర్ చేసి